హాయ్ హలో మూమెంట్స్ ఇవాళ బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్ చూసుకుంటే నాగ్ సార్ హోస్టింగ్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా మంది ఆడియన్స్ ఇవాళ చూసిన ఎపిసోడ్తో సాటిస్ఫాక్షన్ అవుతారు. ఎందుకంటే హౌస్మేట్స్ని ఎవరైతే ఏ క్వశ్చన్స్ అయితే అడగాలనుకున్నారో హౌస్మేట్స్ ఎగ్జాక్ట్లీ నాగార్జున గారు అవే క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇవాళ ఎపిసోడ్లో. చాలా మంది అయితే సాటిస్ఫాక్షన్ ఎపిసోడ్, చాలా మందికి ఇవాళ జరిగిన ఎపిసోడ్ అనేది మీరు కూడా సాటిస్ఫై అయ్యి ఉంటారు కదా. మీరు ఇవాళ జరిగిన ఎపిసోడ్కి సాటిస్ఫై ఉంటే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. కింద థంబ్ సింబల్ ఉంటుంది, వెళ్ళండి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇక హోస్టింగ్ నాగ్ సార్కి ఒక హ్యాట్స్ ఆఫ్ ఇచ్చుకోవాలి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ నాగార్జున గారు దేని గురించి డిస్కషన్ చేశారంటే, ఓవరాల్గా మనం చూసుకుంటే ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఓనర్స్ని నాగ్ సార్ కడిగి పడేయడం జరిగింది. కడగడం అంటే అలా ఎలా కడగడం కాదు, నార్మల్గా అంటే నార్మల్గా కడగడం కాదు, ఉతికి ఆరేశారని చెప్పొచ్చు. ఓనర్స్కి పట్టిన మురికంతా ఒక్క దెబ్బలో ఒక్క ఎపిసోడ్లో నాగార్జున గారు వదిలిచ్చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా శ్రీజ అండ్ ప్రియ ఎక్స్పెషల్లీ వీళ్ళు మారతే సర్టెన్ హౌస్లో ముందుకు వెళ్తారు. లేదు అంటే వీళ్ళు ఇంకిలాగే బిహేవ్ చేస్తే డెఫినెట్లీ అతి త్వరలోనే వీరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ నాగార్జున గారు మాట్లాడిన విషయం ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ గురించి. అసలు డీమాన్ పవన్ క్యాప్టెన్ అయిన విధానం గురించి నాగార్జున గారు మాట్లాడడం జరిగింది. సో డీమాన్ పవన్ క్యాప్టెన్ అయిన విధానం గురించి నాగార్జున గారు ప్రతి వీడియో చూపిస్తూ ఎక్స్క్లూజివ్గా హౌస్మేట్స్తో మాట్లాడడం జరిగింది. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడి నాగార్జున క్లారిటీ ఇవ్వడం జరిగింది అందరికీ. ఫస్ట్ రీతు గారు సంచాలకుగా వ్యవహరించిన దాని గురించి అయితే నాగార్జున గారు మాట్లాడారు. రీతు సంచాలకుగా ఫెయిల్ అయిందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రీతు భరణిని అవుట్ చేసిన విధానం అనేది కరెక్ట్ కాదని చెప్పి, భరణి రీతు ఎందుకు అవుట్ చేసింది, రీతు స్టాప్ 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 అంటున్నా సరే భరణి గారు పెయింట్ పూసారని చెప్పి అవుట్ చేసింది కదా. స్టాప్ స్టాప్ అన్నప్పుడు భరణి గారు పెయింట్ పూసినా సరే అదే టైంలో డీమాన్ పవన్ కూడా పెయింట్ పూసాడు. మరి డీమాన్ పవన్ కూడా అవుట్ చేయాలి కదా. రీతుకి క్లారిటీగా కనబడుతుంది డీమాన్ పవన్ పెయింట్ పూసారని చెప్పి. సో కానీ భరణి గారిని మాత్రమే అవుట్ చేసేది. సో అదొకటి. అదే క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతున్నప్పుడు ప్రియా ఏమని చెప్పారు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి ఒక ట్యాగ్ అనేది రేస్ చేయడం జరిగింది. సో దాంతో శ్రీజ కూడా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ రోత పుట్టించారు ఆ గేమ్లో. దాని గురించి కూడా నాగార్జున గారు మాట్లాడడం జరిగింది. నాగార్జున గారు ఇక్కడ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. శ్రీజ అండ్ ప్రియ వీళ్ళిద్దరూ అంతలాగా ఆర్గ్యుమెంట్ చేసి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ట్యాగ్ రేపి రీతుని ఇంకా కన్ఫ్యూజ్ చేశారని ఒక ట్యాగ్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రియతో మాట్లాడుతున్నప్పుడు సడన్గా మధ్యలో శ్రీజ వచ్చి మాట్లాడుతుంది నాగార్జున గారు మాట్లాడినప్పుడు. దీంతో నాగార్జున గారు ఇంకా తట్టుకోలేక, ఎందుకమ్మా ప్రతిదానికి తుత్తు అంటే వస్తామని చెప్పి నాగార్జున గారు అనే విషయం అనేది చాలా అంటే చాలా కామెడీగా అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా నవ్వు వచ్చింది. తుత్తు అని చెప్పి ప్రతి దాంట్లోకి దూరిపోతా ఉంటాం అని చెప్పి చెప్పడం జరిగింది. శ్రీజ ఫేస్ అయితే మాడిపోయిందని చెప్పుకోవచ్చు. సో ప్రియా సంచాలకుగా చేసిన టాస్క్ ఏంటిది, ఓనర్స్ టాస్క్ అనమాట. ఓనర్స్ అవడానికి ఐటమ్స్ టాయ్స్ అనేవి దాచుకునే టాస్క్ గురించి నాగార్జున గారు మాట్లాడారు. సో ఆ టాస్క్లో సుమన్ శెట్టి గారు సంజనాన్ని కొట్టలేదు. ఫస్ట్ సెకండ్ టైం కొట్టిన తర్వాత ఆపేయమంటే ఆపేసి సుమన్ శెట్టి గారు తన జాకెట్ని కొట్టడం జరిగింది. సుమన్ శెట్టి గారు సంజన గారు కొట్టారని చెప్పి సుమన్ శెట్టి గారిని అవుట్ చేసింది. మరి అదే పని రీతు చేస్తే రీతు మాత్రం ఏం అవుట్ చేయలేదు. ఇక్కడ వాళ్ళు మార్చుకున్న రూల్స్ సంచాలకుగా వీటన్నిటి గురించి నాగార్జున గారు అడగడం జరిగింది. డీమాన్ పవన్ అయితే వాళ్ళ ఎపిసోడ్లో చాలా బాగా నచ్చాడు. ఎందుకంటే డీమాన్ పవన్ హానెస్ట్గా అనిపించాడు. ఎందుకంటే తనకు వచ్చిన కెప్టెన్సీ అనేది ఫెయిర్గా రాలేదు కాబట్టి, అన్ఫెయిర్గా వచ్చేదని ఫీల్ అవుతున్నాను కాబట్టి నేనే కెప్టెన్సీని వద్దనుకుంటున్నాను అని చెప్పి తన్నోటంలో తనే చెప్పడం జరిగింది. నాగార్జున గారు అది యాక్సెప్ట్ చేశారు. సో మళ్ళీ కెప్టెన్కి సంబంధించిన టాస్క్ అనేది మనకు సండే ఎపిసోడ్లో చూపించడం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో, వెయిట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ మనం ఏంటంటే మాట్లాడుకోవాల్సింది హరీష్ గారు వైఫ్తో నాగార్జున గారు మాట్లాడడం జరిగింది. సో నాగార్జున గారు హరీష్తో చాలా స్పోర్టివ్గా మోటివేషన్గా మాట్లాడి హరీష్ని హౌస్లో ఇంకా పాజిటివ్నెస్ తెచ్చుకునే విధంగా మాట్లాడి హరీష్ని మీ ఆవిడ కొన్ని విషయాలు చెప్పింది మీ వైఫ్ అంటూ తను చెప్పిన మాటలు 3 మాటలను చెప్పి తను ఎందుకు హౌస్లోకి వచ్చాడు, ఏ పర్పస్ మీద వచ్చాడు, తన క్యారెక్టర్ ఏంటి, ఇలా ఈ విధంగా మాట్లాడి నాగార్జున గారు ఫైనల్గా హరీష్ గారిని అయితే ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్ళడం జరిగింది. సో సుమన్ శెట్టిని గారిని అప్రిషియేట్ చేశారు. సో ఫైనల్గా టుడే ఎపిసోడ్ అనేది ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యింది అందరికీ. సో దీనిపై మీ యొక్క ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఉంటా, బాయ్ బాయ్ మామ మ్యాన్స్.